విశ్లేషకులు అప్సాని రాజేష్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సో జ్యోత్స్న గారు చూశారు కదా, ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెయ్యి కల్తీకి సంబంధించి ప్రకటన చేసిన తర్వాత మొత్తం భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. శ్రీవారికే అపవిత్రం జరిగింది కాబట్టి అని చెప్పి మేము ఆలయాల్లో పూజలు చేస్తామని చెప్పి వైసీపీ సంబంధించిన వాళ్ళు చేయడం, మాట్లాడడం కూడా మీరు చూశారు. కానీ ఇక్కడ ఈ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంతకుముందు చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి కానీ లేకపోతే బోమన్ కానీ వీళ్ళు ఎవరు కూడా కనిపించలేదు. అయితే ఇక్కడ అసలుకి మొత్తం ఈ విచారణకు సంబంధించినటువంటి ఒకవైపు జరుగుతూ ఉంటే ఈ ఎపిసోడ్ని తీసుకుని వచ్చి పూజల పేరుతో ఏం చేయాలనేటువంటి దాంతో చేశారు. ఇంకోటి, ఎప్పుడైనా ఇంతకుముందు డిక్లరేషన్ అడిగారా, అందరినీ అడిగారా, వచ్చే వాళ్ళందరినీ అడుగుతారని కూడా మా క్వశ్చన్ చేస్తున్నారు. ఏం చెప్తారు దీనికి? శ్రీహరి గారు, ప్రతిదీ రాజకీయం చేసే వాళ్ళకి, ముఖ్యంగా శవ రాజకీయాలు, హత్య రాజకీయాలు, విద్వేష రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు, అవే ఒక ఎజెండాగా రాజకీయాన్ని నడిపేటువంటి వాళ్ళకి, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ, నేను ఓపెన్గా చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇదేదో చాలా పెద్ద ఒక రాజకీయ అంశంగా అయిపోయింది. కానీ మనందరికీ ఇది చాలా సున్నితమైనటువంటి ఒక అంశం అండి. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అయినటువంటి విషయం బయటికి రాగానే కొన్ని కోట్ల మంది స్వామివారి భక్తులు ఒకటేసారి అసలు ఏమైపోయింది అనేటువంటి ఒక సార్ట్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఆల్మోస్ట్గా. తర్వాత జరిగినటువంటి ఈవెంట్స్లో సరే ఒక సిట్ వేయడము లేదు, అసలు అంటే తెలిసిన వెంటనే దాన్ని మనం ఆపేసాం, ఆ సప్లయర్ నుంచి తీసుకోవట్లేదు, ఇంకొక కొత్త సప్లయర్ని తీసుకొచ్చాం, ఇప్పుడు మొత్తం బాగానే ఉంది, ఏ విధమైనటువంటి కల్తీ జరగట్లేదు, శ్రేష్టమైనటువంటి శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి ఇప్పుడు మనం వాడుతున్నాం, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత కొంత కుదుటపడ్డారు. బాబోయ్ ఇదంతా అయిపోతుంది, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ వచ్చేసింది, మా దొంగతనం బయటపడిపోతుంది, ఏం చేయాలి ఇప్పుడు? దొంగతనం బయటపడుతుంది అన్నప్పుడు దొంగ ఏం చేస్తాడు? దొంగ 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 అని అరుస్తాడు. ఇవాళ వాళ్ళు అదే చేస్తున్నారు. ఎంక్వైరీ వేశారు, ఎంక్వైరీ జరుగుతుంది, నీ బాధ ఏంటి మధ్యలో? తలకాయ తిరుగుతుందా? ఒక్కొక్కడు బయటకు వచ్చి ఇష్టారీతిన మాట్లాడేస్తారు. అసలు పేరు నానే ఇందాక మీరు బయట మొత్తం ప్లే చేయాల్సింది. ఆ పిచ్చి పేరు నాన్న ఏం మాట్లాడాడు మీకు కూడా అర్థమయ్యేది. ఏమంటాడు? క్రితం వారం ఎవరో హీరోయిన్ వచ్చింది, ఆమె దగ్గర తీసుకున్నారా డిక్లరేషను, నిన్న ఎవరో ఒక భజన చేసుకుంటూ వచ్చింది, ఆమె దగ్గర పేరుని నాని, ఒక్క నిమిషం, పేరుని నాని నీకే చెప్తున్నా, డిక్లరేషన్ అంటే ఏంటో తెలుసా? తిరుమల తిరుపతి దేవస్థాన రూల్స్ ప్రకారంగా, ఆ రూల్ ఇప్పుడో మొన్నో అంతకు ముందరో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంకోరో కాదండి. బోర్డు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బోర్డు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కలిపి ఒక జీవో తీసుకొచ్చి యాక్ట్, తిరుమల తిరుపతి దేవస్థాన యాక్ట్ ప్రకారంగా ఇచ్చినటువంటి 1990లో అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఇచ్చినటువంటి ఒకటి పాయింట్ ఏంటంటే ఎనీ నాన్ హిందూ పిలిగ్రిమ్ any non-Hindu pilgrim who wish to enter and have darshan of Lord Balaji, they have to give a written declaration. ఏమని ఉంటుందండి? ఈ పిచ్చి జగన్ నిన్న మాట్లాడాడు, తెంగరోడు ఏమంటాడు మాట్లాడుతూ? ఎవరన్నా, ఇందాక మీరు ఆ బయట ప్లే చేశారు, ఎవరన్నా అడుగుతారా? మతం అడుగుతారా? గుడికి వస్తే మతం అడుగుతారా? పిచ్చోడా, ఎవరు గుడికి వస్తే మతం అడగట్లేదు. అక్కడ పాయింట్ ఏంటి అని అంటే, డిక్లరేషన్ సేస్ ఇఫ్ యు ఆర్ అ నాన్ హిందూ, నేను ఫలానా వ్యక్తిని, ఫలానా రిలీజన్కి చెందినటువంటి వాడిని, కానీ నాకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంది, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది, ఒకసారి నాకు దర్శన భాగ్యానికి అవకాశం ఇవ్వండి, అంతే ఉంటుందండి. అందులో ఇంకేమి నీ మతాన్ని నువ్వు మార్చుకోవని ఉండదు, ఇంకోటి ఉండదు, నువ్వు ఈ మతం కాబట్టి నిన్ను అలౌ చేయమని ఉండదు, అసలు ఏమీ ఉండదు శ్రీహరి గారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది మీరో నేనో చంద్రబాబు నాయుడు గారో లేకపోతే రాజేష్ గారో లేకపోతే అక్కడ కూర్చున్నటువంటి భాను ప్రకాష్ వీళ్ళందరూ అడగక్కర్లేదండి. బుద్ధున్నవాడు ఎవడైనా సరే వాళ్ళే వాలంటరీగా ఇచ్చెళ్తారు. అబ్దుల్ కలాం గారు ఆయనే వాలంటరీగా ఆ రోజున సైన్ చేశారు. ఆయన అడిగితే ఈవో అఫీషియల్స్ ఆ రోజున ఈవో అండ్ అఫీషియల్స్ తీసుకొచ్చి రిజిస్టర్లో చేయించుకున్నారు. అలా ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. అసలు ఎవరు ఇవ్వాలో డిక్లరేషన్ తెలీదు, ఎందుకు ఇవ్వాలో డిక్లరేషన్ తెలీదు, ఏం చేయాలో తెలీదు. ఎందుకంటే పద్ధతుల గురించి వాళ్ళకి అవగాహన లేదు కదా. ఉంటే కదా పద్ధతుల గురించి అవగాహన ఉంటే కదా. ఇవాళ పేరు నాన్న వచ్చి మాట్లాడాడండి, గుళ్ళోకి వెళ్ళి ఏదో నేను పూజ చేశానని చెప్తున్నాడు. నా డౌట్ నిన్నటి నుంచి ఒకటేనండి, ఏంటి? ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు, మొన్నేమో నేను వెళ్తాను అన్నాడు, నిన్నేమో తూచ్ నేను వెళ్ళట్లేదు అన్నాడు, నోటీస్ ఏదో ఇచ్చారంటే కదా.